హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రెజ్లర్ వినేష్ ఫోగట్ నామినేషన్ వేశారు. రెజ్లింగ్ లాగే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాను అన్నారు. భారత ఒలింపిక్ సంఘంతో పాటుగా అధ్యక్షురాలు పీటీ ఉషా కష్టకాలంలో తనకు అండగా ఉండలేదంటూ తీవ్ర విమర్శలు చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. జలానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు రెజ్లర్ వినేష్ ఫోగట్. కాంగ్రెస్ అగ్రనేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంపీ దీపేందర్ హుడాతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు వినేష్ ఫోగట్. వినేష్ ఫోగట్ నామినేషన్ సందర్భంగా జింద్లో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. బుల్డోజర్లతో ఈ ర్యాలీ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేశారు వినేష్ ఫోగట్. రెజ్లింగ్ లో తనను ఆదరించినట్లే రాజకీయాల్లో కూడా ప్రజలు ఆదరిస్తారన్నారు వినేష్. జలానాలో ఎక్కడికి వెళ్లినా ఓటర్ల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. భారత ఒలింపిక్ సంఘంతో పాటు అధ్యక్షురాలు పీటీ ఉషపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు వినేష్ ఫోగట్. తనకు మద్దతు తెలపడంలో జాప్యం కారణంగానే కాస్లో తీర్పు అనుకూలంగా రాలేదు అన్నారు. పీటీ ఉష ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకే వచ్చారని వినేష్ విమర్శించారు. ఒలింపిక్స్ లో మెడల్ త్రుటిలో మిస్ అయినప్పుడు చాలా మనోవేదనకు గురయ్యానని, ప్రభుత్వం నుంచి తనకు భరోసా లభించలేదు అన్నారు. అందుకే రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పి రాజకీయాల్లో చేరినట్లు వెల్లడించారు. ప్రజల సమస్యలపై తాను పోరాడతానని తెలిపారు.